తీన్మార్ మల్లన్నను ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇది సస్పెన్షన్ లెటర్. కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గారు నటరాజన్ గారు, ఇతన్ని మీనాక్షి నటరాజన్ గారు సస్పెండ్ చేశారు. ఎంత పెద్దవారైనా కానీ, ఎంతటి వారైనా కానీ, వారు ముఖ్యమంత్రి అయినా కానీ కాంగ్రెస్ యొక్క క్రమశిక్షణను అద్దు దాటితే, లక్ష్మణ రేఖను అద్దు దాటితే వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీని వీడాల్సిందే అని నిన్న చెప్పడం జరిగింది. నిన్న చెప్పిందో లేదో ఈరోజు తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేశారు. ఈయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బీసీ వాదంతో కొన్ని కులాలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మా నిరుద్యోగం నుంచి తీన్మార్ మల్లన్నకు సవాల్ ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఇన్ని రోజుల సంది నువ్వు బీసీ వాదం అని మాట్లాడినవు, గత 2 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీలను ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నష్టపోతురని మాట్లాడినా నువ్వు ఈ రోజు వరకు కూడా ఈడబ్ల్యూఎస్ మీద ఒక కేసు అంటే కేసు వేయలేదు. ఈరోజు బీసీ వాదం చెప్పుకుంటుందని తిరుగుతున్న నీ ఎమ్మడి తిరుగుతున్నటువంటి నాయకులు ఏ ఒక్కరు కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేసి నా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలని తిరగలేదు. నీ ఎమ్మడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ డబ్బులు ఉన్నటువంటి బీసీ నాయకులే. ఇవాళ అందరూ కూడా 100 కోట్లకు పడగలెత్తి ఇవాళ మనం ఎందుకు ఎమ్మెల్యేలం కాకూడదు అని మాట్లాడినటువంటి వాళ్ళు. ఇవాళ మీరందరూ కూడా మనం ఎవరితో బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మనం బిచ్చం వేస్తే వాళ్ళు బతుకుతారు అనే డబ్బుల విషయంలో కూడా ఆర్థికంగా మనం వెనకబడలేదని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు? ఇకనైనా నీకు సవాల్, నీకు దమ్ముంటే తీన్మార్ మల్లన్న, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే అంగిలాగ సిద్ధాంతాన్ని పక్కన పెట్టినట్టు ఈ వాదాన్ని కూడా వాడుకొని పక్కన పెట్టాలనుకుంటే కేసీఆర్ రాబాయ్ నేను ఇట్లనే వాడుకుంటా, తీన్మార్ మల్లన్న అనేటాడు ఒక దగులు భాషగాడు మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటాడని చెప్పదలుచుకుంటే మాత్రం కేసీఆర్కు నీకు ఈ జాతుల పట్ల నిజంగా ప్రేమ ఉండుంటే నీ రాజకీయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, నేను చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటే మాత్రం చెయ్యి. ఇది చేస్తే నీకు ఉపయోగపడుతుంది, జాతికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు పేపర్లలో వస్తున్నట్టు అది ఇది మాట్లాడి చేసుడు, ఏదో టీడీపీని బలోపేతం చేయడానికో ఇంకోదానికో చేయడానికో బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని ఇంకేదో చేస్తే మాత్రం నిన్ను ఎవడు ఉపేక్షించడు. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చేయలేదు? నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణలో కూడా వాళ్ళు ప్రతిపాదించినటువంటి రోస్టర్ పాయింట్లలో కూడా ఈరోజు చాలా అన్యాయంగా ఉంది. ఎట్లా అన్యాయం అంటే, ఇలా ఇక్కడ 3 గ్రూపులుగా చేస్తే అందులో ఉన్నటువంటి సి గ్రూప్కు వచ్చేసరికి ఒక్క రోస్టర్ పాయింట్లో వాళ్ళకు ఒక్క ఉద్యోగం 22 పాయింట్ రోస్టర్ పాయింట్ ఉంటే వారికి ఒక్క ఉద్యోగం వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 9, 17 2 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఇవాళ సి గ్రూప్ లో ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళు సామాజికంగా వివక్షకు గురయ్యి, కుల వివక్షలకు గురయ్యి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే కన్న ముందు మొన్న బంటిని చంపినటువంటిది, అంతకుముందు ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక యాదవ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని చంపినటువంటిది, మదకర్ను చంపినటువంటివి, ఎక్కడ పోతే అక్కడ కుల దురహంకారాలు అద్దరు బీసీల చేత ఎస్సీలు చంపబడుతుంటే, మరి ఈ ఎస్సీల పట్ల కుల వివక్షత ఉంటే వీళ్ళకన్నా ఎక్కువ ఎకనామికల్ గా వెనకబడినటువంటి వాళ్ళు అంత దీన స్థితిలో ఉన్నారా? మరి ఈ రోస్టర్ల మీద కూడా నువ్వు ఎందుకు మాట్లాడవు? ఇవాళ ఈడబ్ల్యూఎస్ మీద నువ్వు కేసు వేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్లనే ఇవాళ బీసీడీలకు రోస్టర్లో అన్యాయం జరిగింది, ఎస్టీ బీడీలకు అన్యాయం జరిగిందని గతంలోనే మాట్లాడినా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వల్ల వచ్చినటువంటి 3వ గ్రూప్ కూడా అన్యాయం జరుగుతుంది. ఈ ఈడబ్ల్యూఎస్ మీద నువ్వు కేసు వేయకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి ఒక మూట, నీ చుట్టూ ఉన్నటువంటి ఒక పరివారము ఇలా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళని స్వాగతిస్తున్నావు. కానీ మీరు ఇవన్నీ చేయకుండా పోతే మాత్రం మీరు ఈ జాతులను అన్యాయం చేసినట్టే అని తీన్మార్ మల్లన్న సవాల్ ఇస్తూనే నీ యొక్క ఏదైతే బహిష్కరణ ఉందో దాన్ని కూడా స్వాగతిస్తున్నావు. రా, నువ్వు మంచిగా చేయి, నేను భుజాల మీద ఎత్తుకొని తిరుగుతాం. ఆ రోజు నీ కొరకు తన్నులు తిన్నటువంటి వాళ్ళం, ఈ రోజు నీ ఎమ్మడి బీసీ వాదం అన్నా దద్దమ్మని మమ్మల్ని కొడితే నిన్నే భూజాల మీద ఎక్కించుకున్నాం. ఇలా దద్దమ్మల్ని ఎమ్మటి వచ్చినా కానీ మేము సంతోషపడుతున్నాం. ఎప్పుడైనా ఏ గుడికి చేరాల్సిన పక్షి ఆ గుడికి చేరుతుంది, ఆ పక్షులు ఇలా మన గుడికి వచ్చి నేను సంతోషపడుతున్నాం. కాబట్టి ఖబర్దార్ మల్లన్న, నీకు హెచ్చరికగా జారీ చేస్తున్నావు. నువ్వు తక్షణమే రేపు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయాలి, లేకుంటే నువ్వు లంగా దొంగ లఫంగి అని కూడా మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా రాకముందే నువ్వు ఈ జాతుల ప్రేమను చొరగొనాలని కూడా నీకు చెప్పుకోవడం జరుగుతుంది.